హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ అయితే ఇక్కడ మండపల్లి కుట్ట దగ్గర ఉన్నాం. ఇప్పుడు అయితే మనం ఇంకా ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్, ఖమ్మం నుంచి లెఫ్ట్ తీసుకుంటే అయితే ఇక్కడైతే మండపల్లి సమ్మక్క సారక్కలు. మన స్టేట్ కి వెళ్తే అయితే మాత్రం ముంగడికి వెళ్ళాక రాళ్ళపేట వస్తుంది. రాళ్ళపేట దాటినాక తర్వాత ఉగలాపురం, రాళ్ళపేట దానికి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఉగలాపురం సమ్మక్క సారక్కలు వస్తాయి. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ లో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఇటు ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం. మండపల్లి సమ్మక్క సారక్కలు చూసినాక తర్వాత ఉగలాపురంకి అయితే వెళ్ళిపోదాం. చలో. అలాగే ఇంకా మీరు చూసుకుంటే ఇక్కడి నేనైతే ఇప్పుడు ఇక్కడి అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇది వీడియో అయితే చివరి వరకు చూడేసి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. ఇప్పుడైతే మనం అయితే మండపల్లి సమ్మక్క సారక్క అక్కడ అయితే ఉన్నాం. ఇక్కడైతే చూసుకుంటే జనాలు అయితే ఇట్లా ఉన్నారు, చూసుకోవచ్చు మీరు. షాప్ లో అయితే ఇంకా కొన్ని పడ్డాయి. ఇప్పుడు ఇవాళ తక్కువ ఉన్నారు కానీ రేపు ఉంటారు కావచ్చు బాగా మంది. చూసుకుంటే ఓపెన్ ప్లేస్ కూడా బాగానే ఇచ్చారు మనకి ఇక్కడ. ఒకసారి చూపిస్తాను చూడండి, టెంపుల్ కూడా చూపిస్తాను. మన ఇక్కడ చూసుకుంటే ఇంకా ఏమైతే సమ్మక్క అన్నమాట. సో ఇప్పుడైతే ఏమైతే సమ్మక్క, ఇదైతే గద్దెలు అయితే మన కట్టేసారు కొత్తగా. మనైతే ఇంకో చూపిస్తాను ఒకసారి చూడండి. ఏమైతే సమ్మక్క మనకి ఇట్లా ఏమాకైతే ఇట్లా అయితే సెటప్ వేసారు. ఆమెకు రూపం లేదు కాబట్టి రూపం ఇట్లా అయితే అలంకరణ చేసి ఇట్లా ఎత్తి ఈమెకైతే ఇక్కడైతే ఒడి బియ్యం పోస్తారు అమ్మవారికి. అయితే చూసుకోవచ్చు మీరు. ఒడి పెట్టినా కదా, ఏం అవసరం లేదు. సో ఇక్కడైతే ఇంకా ఏమైతే అమ్మవారికి అయితే బెల్లం అయితే నైవేద్యంగా పెడతారు. దీనైతే మన తెలంగాణలో అయితే బంగారం అంటారు. ఇంకా మీకోసం అయితే అమ్మవారిని అయితే ఒకసారి చూపిస్తారు చూడండి ఒకసారి. ఇదైతే మండపల్లి మన సిరిసిల్లకి అయితే దాదాపు ఒక 6 కిలోమీటర్ల ఉంటుంది. సో ఇప్పుడైతే సారక్క అయితే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూసుకుంటే అయితే మీకైతే చూపిస్తాను చూడండి అమ్మవారిని అయితే. ఏమైతే సమ్మక్క సారలమ్మ, అక్కడ మనకు ఆ సైడ్ లో చూసుకుంటే అయితే సమ్మక్క ఉంటుంది. నా ఆడికి కూడా వెళ్దాం, ఇలా ఒకసారి చూపిస్తా. సరే, సో బొట్టు పెట్టే వరకు వేసి అంతా చేంజ్ అయింది. ఇందాక బొట్టు అయితే లేకుంటుండే. సో అదనమాట. అమ్మక్క పక్కనే అయితే ఇంకో పక్కనే చూసుకుంటే ఇంకొక అయితే ఉండదు చూడొచ్చు. ఇంకా ఏమైతే సారలమ్మ, ఇంకైతే మళ్ళీ అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఏమైతే సారలమ్మ అన్నమాట, చూసుకోవచ్చు. వీడియో అయితే లైక్ చేయరు, షేర్ చేయరు, ఛానల్ అయితే సపోర్ట్ చేయరు. సో అవో వదిలే బాగేనా? సరే ఒకసారి చూసుకోవచ్చు. మీకు అయితే మళ్ళీ అమ్మవారు అయితే మీకోసం అయితే మళ్ళీసారి అయితే జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. ఆ పక్కన అయితే ఏదైతే పక్క పంటే ఉంటది, ఆమె సమ్మక్క, ఈమె అయితే సారలమ్మ అన్నమాట. సో ఇక్కడైతే ఇవాళ అయితే జాతర ఉన్నది. ఇవాళ నుంచి 2 రోజులు అని రేపటి దాకా కదా. ఓకే, ఏంటి సో మీకైతే ఒకసారి అమ్మవారు అయితే మంచి అయితే క్లోజ్అప్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి. సో ఇక్కడైతే మనకైతే ఇక్కడ విగ్రహాలు అయితే లేవు, అమ్మవార్లకు రూపం అయితే ఇంతే అన్నట్టు. మొత్తం వనదేవతలు కాబట్టి వీళ్ళకైతే రూపాలు అయితే ఉండదు. మనం ప్రకృతిని పూజిస్తాం కాబట్టి ప్రకృతిని ప్రతి ఒక్క దేవతను అయితే ఊహించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం అయితే ఇక్కడైతే కంప్లీట్ చేసేసి చూసుకోవచ్చు. ఇంకా మళ్ళీ సరే మీకు అయితే జాతర చూపిస్తాను చూడండి. ఇక్కడ క్రౌడ్ అయితే తక్కువ ఉన్నది, ఇవాళ స్టార్టింగ్ కాబట్టి. షాపులు అయితే మస్తు పడ్డాయి, ఓపెన్ ప్లేస్ కూడా మస్తు అంటే మస్తు ఉన్నది. సో ఇప్పుడైతే ఇది అయిపోయినాక కంప్లీట్ చేసినాక కొన్ని షాపులు కూడా చూపిస్తా చూడండి. అలాగే దీని తర్వాత అయితే మనం అయితే ఉగలాపురం అయితే వెళ్ళిపోదాం. కొన్ని షాపులు అయితే చూపిస్తానండి. సో మొత్తానికి అయితే మనం అయితే మండపల్లి సమ్మక్క సారక్క అక్కడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకుంటే ఇవాళ హడావిడి కొంచెం తక్కువ ఉంది, రేపు ఉంటుంది కావచ్చు బాగా. ఇక మనం అయితే ఇవాళ కంప్లీట్ చేసి మనం ఉగలాపురం వెళ్ళిపోదాం. కొన్ని అయితే షాపులు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. కొన్ని షాపులు అయితే పడ్డాయి, చిన్న చిన్న షాపులు. బొమ్మల షాపులు చిన్నగా అనమాట. జాతర అన్నప్పుడు జాతర లెక్కనే ఉంటాయి కాబట్టి బొమ్మల షాపులు అయితే పడ్డాయి. ఈ సైడ్ చూసుకుంటే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా మీకైతే దూరంకి అయితే చూడండి అమ్మవాళ్ళు. సమ్మక్క ఫస్ట్ సమ్మక్క, తర్వాత సారలమ్మ, మధ్యలో అయితే వేపు చెట్టు ఉంటుంది, కింద అయితే గదేసి పందిరి అయితే తెలుసు. సో అన్నమాట. ఇదైతే మనకు కేసీఆర్ నగర్కి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది, రైట్ సైడ్ లో. మండపల్లి నుంచి వస్తే మండపల్లి పూరావతులు అయితే ఉంటుంది అనమాట సమ్మక్క సారక్క. సో ఆ రాములవారి గుట్ట అయితే పక్క నుంచి అయితే అంటే కేసీఆర్ నగర్కి వెళ్తా ఉంటారు కదా, ఆ రూట్ అయితే అందరికీ అయితే ఐడియా ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కి వెళ్ళే దారిలో అనమాట. సో
రైట్ సైడ్ ఉంటుంది. వచ్చేది విజిట్ దర్శనం చేసుకోవాలి అమ్మవారి రూపం అయితే పాదులు గారి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం అయితే మళ్ళా ఉగలాపురం అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అయితే.